ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి దేవుని యొక్క ఆత్మాభిషేకం మన మధ్యలోనికి దిగి వస్తూ ఉండగా కొన్ని నిమిషాలు కనిపెట్టుకొని ఉంటే దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం. కొన్ని నిమిషాలు ఆ ఆత్మ ప్రత్యక్షత ఎలా ఉండబోతుందో, దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడబోతున్నాడో, దేవుడు చేయు కార్యాలు ఏ విధంగా ఉంటాయో మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు మీరు వేచి చూస్తే సరిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ గోస్ట్. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ఇక్కడ సంచరించునుగాక, దేవుని యొక్క అభిషేకం ఇక్కడ ప్రవహించునుగాక, దేవుని శక్తి ఇక్కడ విడుదలగునుగాక. రబలి బ్రేటు కూర దుషాకరవే రిమోల హరజంధ్రీషి కరివే. హల్లెలూయా. సహోదరి రమణి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో రమణి, నీ యొక్క తండ్రి పక్షవాతముతో బాధపడుతూ ఉండగా నీవు కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నావు. ఇదిగో నీ తండ్రి ఆరోగ్యవంతుడు కావాలని నీవు వేదనతో ఉన్నావు కదా. ప్రభు మాట్లాడుతున్నాడు. నీ తండ్రిని ఇప్పుడే ప్రభు దర్శిస్తున్నాడు. ఇప్పుడే మీ నాన్నగారిని దేవుడు తన శక్తి చేత దర్శించి బాగు చేస్తున్నాడు. దిగులు పడకు, ప్రభువు నీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. రెజడే భెల్యూడిరి బ్యూరి హరాజక్లంట్రై శుకరవే. సహోదరి బ్యూలా దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నరాల బలహీనతతో బాధపడుతున్నావు కదా బ్యూలా. ఇదిగో చాలా ఏండ్లుగా, చాలా సంవత్సరాలుగా నరాల బలహీనతతో బాధపడుతున్నావు. ఎన్నో మందులు వాడావు కానీ తగ్గలేదు. ఎన్నో చోట్లకు తిరిగావు కానీ బాగవలేదు. ప్రభు ఇప్పుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని యొక్క అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది. లిషార హరంద్రి హెడ్రే కెమ్యో లీర భవిష్య కదనవే. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సహోదరి నిర్మల దేవునితో మాట్లాడుతున్నాడు. నిర్మల, ఇదిగో మీకు రావాల్సిన అమౌంట్ ఉంది. ఇదిగో అది కొన్ని లక్షలై ఉంది. అయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్నావు కదా, దేవుడు అద్భుతం చేస్తే బాగుంటుందని ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతున్నావు కదా. ప్రభుని దర్శించారు, ప్రభుని కన్నీళ్లు చూశారు, నీ వేదన చూశారు. నీకు రావలసిన అమౌంట్, నీకు రావలసిన ధనాన్ని ప్రభు విడుదల చేసి రప్పిస్తున్నాడు. కౌంట్రీ మెలియూరి థియార హజక్రియాట్రే తెలియనందరవే. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. క్రోడెరే భ్యోలిని మౌర షైకీరా. దేవుని అభిషేకం ఇక్కడ ప్రవహించునుగాక. కృప చూపించి బలపరిచి సహాయం చేసి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్న కార్యాలు సంచలనాత్మకమైనవి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎటువంటి బాధలో, ఎటువంటి సమస్యల్లో కృంగిపోతున్నా సరే దిగులు పడొద్దు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు గొప్ప విడుదలిస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. ఆయన దిగులు పడొద్దు. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. కాల్ కలిసింది అంటే దేవుడు నీకు అద్భుతం చేస్తున్నాడని అర్థం. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి వెళ్ళకముందు ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచుచున్నాను. చెవు నుండి రక్తము కారడం ఆగిపోయింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దైవజనుడైన సియోను రాజు గారికి నిజామాబాద్ నుండి స్వప్న, అయ్యా, మా అబ్బాయి కొన్ని సంవత్సరాలుగా చెవు నుండి రక్తము కారడం అనే వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాము కానీ బాగవలేదు. చాలా డాక్టర్ల దగ్గరికి తీసుకుని వెళ్ళాము కానీ స్వస్థత కాలేదు. నా కుమారుడి యొక్క చెవు నుండి రక్తం కారుతూనే ఉండేది. ఒకరోజు మీ యొక్క వర్తమానం టీవీలో వస్తుండగా చూసాం. దేవుడు మీ ద్వారా తన ప్రత్యక్షతలు కనబరుచుకుంటూ దేవుని యొక్క అభిషేకాన్ని మీ ద్వారా ప్రపంచానికి విడుదల చేస్తుంటే చూసి ఆశ్చర్యపోయాను. మీకు ఫోన్ చేస్తే, మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నా కుమారుని బాగు చేస్తాడని నమ్మకం కలిగింది. వెంటనే మీకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి, అయ్యా, నా కుమారుని పరిస్థితి చెవి నుండి రక్తం కారడం తగ్గడం లేదని మీకు చెప్పాను. మీరు
ఫోన్లో ప్రార్థన చేశారో, ప్రార్థన చేశామా, దేవుడు నీ కుమారుని బాగు చేస్తున్నాడు అని చెప్పారు. హల్లెలూయా. ఆ క్షణం నుండి నా కుమారుడి చెవు నుండి రక్తం కారడం ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోటలి బెర్యోది కరా శకరవే. దేవుని కార్యాలు సంచలనాత్మకమైనవై ఉన్నాయి. ఆది అపోస్తలుల కాలంలో దేవుడు చేసిన కార్యములను ఈ దినాలలో కూడా దేవుడు చేస్తున్నాడు. ఆమేన్. మరో సాక్ష్యం, కడుపులో క్యాన్సర్ గడ్డలు కరిగిపోయాయి. చీరాల నుండి సాహితీ సుమతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనులైన సియోను రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, మా అమ్మాయి కొన్ని సంవత్సరాలుగా కడుపులో క్యాన్సర్ గడ్డలతో బాధపడుతూ ఉంది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తే బ్రతకొచ్చు బ్రతకకపోవచ్చు అని మాకు చెప్పారు. ఇవి చాలా ఎక్కువైపోయాయి, పెద్దగా మారిపోయాయి, ఆపరేషన్ చేస్తే బ్రతకదు అన్నారు. అయితే ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి మీకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి, అయ్యా, నా కుమార్తె పరిస్థితి ఇలా ఉంది, మీ ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నాడు, నేను చూశాను. దేవుని యొక్క శక్తి ప్రత్యక్షత లోకానికి మీ ద్వారా దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు. నా కుమార్తెను కూడా దేవుడు దర్శిస్తాడని నమ్మకం కలిగింది, ప్రార్థన చేయండి అని మిమ్మల్ని కోరినప్పుడు మీరు ప్రార్థన చేసి, అమ్మా, నీ కుమార్తెకు ఉన్న కడుపులో ఉన్న క్యాన్సర్ గడ్డలు కరిగిపోయాయి అని చెప్పారు. ఆ క్షణము నుండి నా కుమార్తె కడుపులో ఉన్న క్యాన్సర్ గడ్డలు కరిగిపోయాయి, మటుమాయం అయిపోయాయి. మళ్ళీ మేము టెస్ట్ చేసినప్పుడు కడుపులో ఏ గడ్డలు లేవు, కరిగిపోయాయి. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. మీరేమి దిగులు పడొద్దు, ధైర్యంగా ఉండండి. అది ఏ సమస్య అంటే కానివ్వండి, దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నా, రోగములతో బాధపడుతున్నా, మీరు ఎటువంటి ఇబ్బందుల్లో మీరు కూరుకుపోయి ఉన్న స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. దేవుడు మీకు గొప్ప విడుదలనివ్వబోతున్నాడు. ఆమేన్. కాల్ కలిసింది అంటే దేవుడు విడుదల ఇచ్చాడని అర్థం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వర్తమానానికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు వర్తమానం, రక్తం ఒలికింది, ప్రాణం పలికింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్తం ఒలికింది, ప్రాణం పలికింది. అంటే ప్రాణం పోయినా రక్తము చావలేదు, రక్తం పోయినా ప్రాణం పోలేదు. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ యొక్క అంశంలో నుండి, ఈ యొక్క వర్తమానంలో నుండి ఒక గొప్ప మర్మాలు దేవుడు మనకి ఉపదేశించబోతున్నాడు. దేవుని యొక్క శక్తిని మనం చూడబోతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరం నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక అద్భుతమైన సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ అద్భుతం ఏంటి? కయీను హేబెలుని చంపేశాడు. చంపేస్తే రక్తం భూమి మీద ఒలికింది. భూమి మీద ఒలికింది. హేబెల్ యొక్క ప్రాణం పోయింది. కానీ రక్తములో ఉన్న ప్రాణం పోలేదో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రక్తములో దేవుని యొక్క శక్తి పనిచేస్తుంది. ఆ రక్తములో దేవుని యొక్క సాక్ష్యం పనిచేస్తుంది. ఆ రక్తములో దేవుని జీవం ఉన్నది. ఆ రక్తములో దేవుని యొక్క ప్రత్యక్షత కలిసిపోయి ఉన్నది. అందుకే ఆ రక్తం మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రక్తం ఒలికింది, ప్రాణం పలికింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన మనం, యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన మనం
ఈ అద్భుత సాక్ష్యాలు మన లోపల నుంచి ప్రపంచానికి వెళ్ళాలి. ఎస్, హల్లెలూయా. ఏవి ఈ సాక్ష్యాలు? అలా అంటే చనిపోమన్నా మిమ్మల్ని కాదు, చనిపోక ముందే మన లోపలున్న రక్తం మాట్లాడాలి. చనిపోయిన తర్వాత కూడా రక్తంలో ఉన్న శక్తి ప్రపంచానికి క్రీస్తుని ప్రత్యక్షపరచాలి. అలాంటి రక్తం మనము ధరించాం, అలాంటి రక్తం మన లోపల ఉన్నది. ఆ రక్తం ఎందుకు అలా మారిందో తెలుసా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు కల్వరి సిలువలో చిందించిన రక్తానికి ఆ పవర్ ఉంది. ప్రపంచాన్ని, భూలోకాన్ని తలక్రిందులు చేసే పవర్, ప్రపంచాన్ని సజీవముగా బ్రతికించే పవర్, చనిపోయిన వారిని బ్రతికించే శక్తి, వ్యాధులను బాగు చేసే పవర్ ఆ రక్తంలో ఉంది. ఆమేన్. ఆ రక్తాన్ని మనం త్రాగుతున్నాము. చూశారు? హల్లెలూయా. ప్రభు బలను మనం సమీపిస్తున్నప్పుడు యేసు రక్తాన్ని త్రాగుతున్నాం, యేసు శరీరాన్ని తింటున్నాం. అప్పుడు నీ లోపలున్న రక్తము కూడా యేసు రక్తముతో కలిసిపోతుంది. కాబట్టి ఆ రక్తములో జీవం ఉంటుంది. నీవు చనిపోయినా ఆ రక్తము చావదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ ప్రాణం పోయినా నీ రక్తములోని ప్రాణం పోదు. ఆమేన్. అది నిన్ను గూర్చి, నీ దేవుని గూర్చి, నీవు నమ్ముకున్న నీ ప్రభువును గూర్చి, నీ ప్రభు యొక్క అద్భుతాలను గూర్చి నీవు చచ్చాక కూడా సాక్ష్యమిస్తుంది. ఆ రక్తం నీకుందా? హల్లెలూయా. ఆ రక్తం నీకుందా? పని చేస్తుందా రక్తం? హేబెలు రక్తం చనిపోయాక కూడా సాక్ష్యం మాట్లాడుతుంది, పలుకుతుంది. హేబెలు రక్తం భూమి మీద ఒలికిన తర్వాత కూడా మాట్లాడుతుంది. హేబెలు రక్తంలో యేసు రక్తం కలిసి ఉంది. హేబెలు రక్తంలో యేసు క్రీస్తు యొక్క అభిషేకం ఉంది. హేబెలు రక్తంలో దేవుని జీవం ఉంది. అందుకే అందులో ప్రాణం ఉంది. ఆ ప్రాణం పోదు, సాక్ష్యం ఇస్తూనే ఉంటుంది. ఆ రక్తంలోని ప్రాణం ఈ ప్రపంచం ఉన్నంత వరకు మాట్లాడుతూనే ఉంటుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున యేసు రక్తం నీ లోపల ఉంటే, యేసు రక్తం నీ లోపల ప్రవహిస్తూ ఉంటే, యేసు రక్తాన్ని నిజంగా నీవు త్రాగుతూ ఉంటే, యేసు శరీరాన్ని నీవు నిజంగా భుజిస్తే నీ లోపల యేసు రక్తం ప్రవహించాలి. ప్రవహిస్తున్న యేసు రక్తం నీ లోపల ఉన్న వ్యాధులను బాగు చేస్తుంది. నీ లోపల ప్రవహిస్తున్న యేసు రక్తం నీ లోపల ఉన్న మనశ్శాంతి లేని బ్రతుకును మార్చేస్తుంది. నీ లోపల ప్రవహిస్తున్న యేసు రక్తం ఉంది, చూసావో? ఆ రక్తం నీ లోపల ఉన్న దురాత్మలను వెళ్ళగొడుతుంది. నీ లోపల ప్రవహించే యేసు రక్తం నీ లోపల ఉన్న చెడును తరిమివేస్తుంది. జరుగుతుందా నీ లైఫ్లో? జరుగుతుందా? ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రాణం పోయినా రక్తం మాట్లాడుతుంది. రక్తం ఒలికింది, ప్రాణం పలికింది. రక్తం ఒలికిన ప్రాణం మాట్లాడాలి. హల్లెలూయా. అది క్రైస్తవ జీవితం అంటే, క్రీస్తును కలిగి ఉన్న బ్రతుకంటే అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రాణం పోయినా రక్తం చావలేదు. ఇక్కడ విషయం ఇదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన లైఫ్లో, మన జీవితంలో అపజయం వచ్చినట్టు కనిపించినా అది అపజయము కాదు. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో ప్రాణం విడిచిపెట్టాడు అంటే చనిపోయాడు. చనిపోయింది అపజయము కాదు, విజయం అక్కడే ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన రక్తములో ప్రాణం ఉంది. ఆ ప్రాణం ప్రపంచాన్ని ఎప్పటికీ గెలిపిస్తుంది, నడిపిస్తుంది, రక్షిస్తుంది, బ్రతికిస్తుంది, స్వస్థపరుస్తుంది, దయ్యాల్ని వెళ్ళగొడుతుంది. ఆయన ప్రాణం పోయింది కానీ రక్తము చావలేదు. క్రీస్తు చనిపోయాడు కానీ ఆయన జీవం ప్రవహిస్తూనే ఉంది. హల్లెలూయా. ఆయన మరణించాడు కానీ చనిపోలేదు. ఆయన చనిపోయాడు కానీ చావు ఆయనను మృంగలేదు. ఆయన మరణముతో మరణాన్నే మింగేశాడు. హల్లెలూయా. అసలు పాయింట్ అర్థం చేసుకోండి. నీ లోపల వ్యాధి ఉంది అంటే
అది వ్యాధి కాదు. ఆ వ్యాధి నిన్ను గెలవలేదు. ఆ వ్యాధిని గెలిచే ఒక రక్తం నీ లోపల ప్రవహిస్తుంది. అది యేసు రక్తం. ఆ యేసు రక్తం నీ వ్యాధి నుండి నిన్ను గెలిపిస్తుంది. భయపడక. యేసు రక్తం నీ లోపల ప్రవహిస్తుంది చూడు. ఆ యేసు రక్తం నీ పైన పనిచేస్తున్న దురాత్మలను ఓడిస్తుంది. అది నిన్ను ఓడిపోనివ్వదు. ఏమని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నావు కదా, అది ఓటమి కాదు. ఓటమి కాదు. ఒక క్షణ మాత్రం కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు వేలాడిన టైం, ఆ టైం గెలుస్తున్న టైం. ఓడిపోతున్నట్టు కనిపిస్తూ గెలుస్తున్న టైం. హేబెలు చనిపోయినట్టు కనిపించాడు. అది ఓటమి కాదు, చనిపోలేదు. చనిపోతే రక్తం ఎందుకు మాట్లాడుతుంది? మాట్లాడుతుంది అంటే హేబెలు చనిపోలేదు. యేసు రక్తం ఎవరిలో ప్రవహిస్తుందో వారికి చావు లేదు. ఆమేన్. ఈ శరీరం నుండి వేరవుతారేమో కానీ వారు మరణించరు. హల్లెలూయా. సమస్యలు ఉంటాయి కానీ ఆ సమస్యలు నిన్నేమీ చేయలేవో. హల్లెలూయా. ఈ రోజున ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, వ్యాధులు నిన్ను చంపేస్తూ, నిన్ను పిండేస్తూ, నిన్ను మరణ భయానికి గురి చేస్తున్నాయా? డోంట్ వరీ. యేసు రక్తం ఉంది నీ దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తం నీ లోపల పనిచేస్తుంది. ఆ రక్తానికి చావు లేదు. ఆ రక్తం నిన్ను గెలిపిస్తుంది. ఆ రక్తం ప్రపంచాన్ని ఓడించింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమాధిని గెలిచింది. ఆ రక్తం సమాధిలో ఉండి సమాధిలో నుంచి క్రీస్తు సజీవుడిగా బయటకు రావటానికి ఆ రక్తం పని చేసింది. అంటే ఆ రక్తానికి చావు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక క్రైస్తవుడిగా యేసు రక్తాన్ని త్రాగుతున్న ఒక క్రైస్తవ బిడ్డగా, యేసు రక్తాన్ని పంచుకొని పుట్టిన ఒక క్రైస్తవ బిడ్డగా నీకు చావు లేదా? నీవు దేనికి ఈ భూమి మీద భయపడాల్సిన పనే లేదో. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే అక్కడ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హేబెలు రక్తము కంటే మరి శ్రేష్టమైన రక్తం ఎక్కడుందో తెలుసా? మన ప్రభువైన యేసు క్రీస్తు రక్తం. ఆ రక్తము దగ్గరికి మీరు వచ్చారు. హల్లెలూయా. అక్కడ హేబెలు రక్తానికే మరణము లేదు అంటే ఇక్కడ క్రీస్తు రక్తానికి అసలే మరణము లేదు. హల్లెలూయా. అది ఎప్పటికీ బ్రతుకుతూనే ఉంది. నా శరీరమును తిని నా రక్తాన్ని త్రాగువాడు నిత్య జీవము గలవాడని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగిన వాడు నిత్య జీవము గలవాడు అని ప్రభు చెప్తుంటే నీకెక్కడ చావుంది? నీకెక్కడ ఇబ్బందులు ఉన్నాయి? నీకెక్కడ వేదన ఉంది? ఎందుకు ఇంకా వేదన నువ్వు ఫీల్ అవుతున్నావు? ఎందుకు ఇంకా నీ బాధలలో నువ్వు కృంగిపోయి ఉన్నావు? దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. దేవుడు నిన్ను విడిపించాడు. దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10 వచనాలు చూస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉందో చూద్దాం. ప్రకటన గ్రంథం 6, 9, 10. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి యొక్క ఆత్మలను బలిపీఠము క్రింద చూసుకుని వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతి దండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఒక బలిపీఠం కనిపిస్తుంది. ఆ బలిపీఠం కింద ఉన్న హతసాక్షుల యొక్క ఆత్మలు కనిపిస్తున్నారు. వారు మాట్లాడుతున్నారు, హల్లెలూయా, హల్లెలూయా. మా రక్తం
రక్తము ఒలికించిన భూప్రజలకు తీర్పు ఎప్పుడు తీరుస్తారు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇదిగో ఈ రోజున క్రైస్తవ బిడ్డలను ఎవరైతే హింస పెడుతున్నారో, క్రైస్తవ బిడ్డల యొక్క రక్తాన్ని ఎవరైతే చిందిస్తున్నారో, ఆ రక్తం వారికి తీర్పు తీరుస్తుంది. హల్లెలూయా. ఆ రక్తానికి మరణము లేదు. క్రైస్తవులు ఒకవేళ నిద్రించినా, క్రైస్తవులు ఒకవేళ చనిపోయినా, వారు చిందించిన రక్తానికి మరణము లేదు, చావు లేదు. ఆ రక్తము నేరారోపణ చేస్తుంది, ఆ రక్తం తీర్పు తీరుస్తుంది. హల్లెలూయా. డోంట్ వరీ, అసలు క్రైస్తవులకు మరణం లేదు. మరణము లేని జీవితం కలిగి ఉన్నవారు ఎవరు అంటే మృత్యుంజయుడైన క్రీస్తు, ఆయనను నమ్ముకున్న, ఆయన రక్తాన్ని పంచుకొని పుట్టిన క్రైస్తవ బిడ్డలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా అమూల్యమైన వర్తమానాన్ని దేవుడు మనకిస్తున్నాడా. హల్లెలూయా. గొప్ప మర్మాలతో కూడిన సంగతులను దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఆమేన్. దేవుని యొక్క ఒక్క వాక్యాన్ని మీకు చూపిస్తాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భూమి మీద ఒక మనిషి, ఒక పాపి పరిశుద్ధుడవ్వాలి అంటే యేసు రక్తం ఒక్కటే దారి, ఇక మరో దారి లేదో. హల్లెలూయా. ఎందుకో తెలుసా? పవిత్రమైన రక్తాన్ని చిందించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. హల్లెలూయా. ఆ రక్తాన్ని త్రాగుతున్న మనం పరిశుద్ధులం. హల్లెలూయా. ఆ రక్తాన్ని త్రాగుతున్న మనం, ఆ శరీరాన్ని భుజిస్తున్న మనం యేసుక్రీస్తు కొరకు ఆయన పిల్లలమై ఉన్నాం. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, నీవు చనిపోయినా నీ రక్తము చావకూడదు. యేసుక్రీస్తు కొరకు నువ్వు బ్రతకాలి. యేసుక్రీస్తు కొరకు సాక్షివై ఉండాలి. యేసుక్రీస్తు సాక్ష్యం నీ లోపల నుంచి బయటికి రావాలి. బయట ప్రపంచం నీలో యేసును చూడాలి. నీ లోపల యేసును చూడాలి. నీ లోపల యేసును చూడలేకపోతే నీ లోపల యేసు రక్తము ప్రవహించడం లేదు అంటే నువ్వు చచ్చిన వాడితో సమానం. కాబట్టి యేసు కొరకు బ్రతకడం, యేసు కొరకు జీవించడం, యేసు కొరకు ఏమైనా చేయడం, యేసు కొరకు నీ ధనాన్ని ఖర్చు పెట్టడం, నీ లోపల ఆశ ఉంటే నీ లోపల యేసు రక్తం పనిచేస్తుంది. హల్లెలూయా. యేసు రక్తం పని చేస్తే నీవు సజీవుడవు. ఆమేన్. యేసు కొరకు జీవిస్తున్నావు కాబట్టి వ్యాధిని ఏమీ చేయలేదు, సమస్యలను ఏమీ చేయలేవు. ఈ రోజు నుండి నీ ప్రతి సమస్య నేను విడిచిపోతుంది. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రేలియో టారియో రీఖా మారా జదార్ యంద్రుతవే. సహోదరి విజయరాణి దేవునితో మాట్లాడుతున్నాడు. విజయరాణి, ఎదుగో కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులతో నలిగిపోతున్నావు, అప్పుల సమస్యలో కూరుకుపోయావు. దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి నీ అప్పులు నేను విడిచిపోతున్నాయి, నేను ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను. దిగులు పడుకో. మహత్తరమైన కార్యాన్ని నేను చేసి నిన్ను విడుదల చేసి నిన్ను ఐశ్వర్యంతో నింపబోతున్నాను. క్లౌరిషి మీ కాధ సందరవే. సహోదరి ఆశీర్వాద, దేవునితో మాట్లాడుతున్నాడు. ఆశీర్వాద, పిల్లలు లేక బాధపడుతున్నావు కదా, దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు గర్భఫలం ఇస్తున్నాను, తొందరలో నీకు గర్భఫలం ఇస్తున్నాను. దిగులు పడకో, నీ కన్నీళ్ళు తుడిచివేయబడుతున్నాయి. రీమా కృధానందరవే ట్రెలియారా షుకారవే నీలా మౌ రెడేబెరియనందృషాకరా. సహోదరుడు మాథ్యూస్ దేవునితో మాట్లాడుతున్నాడు. మాథ్యూస్, ఎదుగో ఒక బలమైన పనిని నువ్వు పూనుకుంటున్నావు, ఒక పెద్ద వ్యాపారాన్ని నువ్వు పూనుకుంటున్నావు. ఇదిగో దేవునితో మాట్లాడుతున్నాడు. పూనుకో, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. అయితే నా పని కొరకు నేను వాడుకోబోతున్నాను. ధైర్యం కలిగి నా పని చేయాలి. నిన్ను దీవించి గొప్ప చేయబోతున్నాను. రిమెలియోట్రైషికారా ధసందరవే నేమోలా అంధూషేకరే. సహోదరి శశిరేఖ దేవునితో మాట్లాడుతున్నాడు. శశిరేఖ, నీ భర్త నిన్ను విడిచిపెట్టి దూరం అయిపోయాడు కదా, నువ్వెంతో దిగులుతో బ్రతుకుతున్నావు. సహోదరి, దిగులు పడుకో, దేవుడు నీ భర్తను తీసుకొని రాబోతున్నాడు. ఇదిగో ఒక అద్భుతం జరుగుతుంది. నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి.
ధైర్యం కలిగిండు. రోడే మెల్యూన్ ఇంకర్ అందరు అశుకరవే. సహోదరి సుష్మిత, దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీకు భయంకరమైన నరాల బలహీనత, చేతబడి శక్తులతో కుమిలిపోతున్నావు, కృంగిపోతున్నావు. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను పట్టిన చేతబడి శక్తుల నుంచి ప్రభు నిన్ను విడుదల చేస్తున్నాడు. రెలియోటో, దేవుని యొక్క మేఘం నిన్ను కమ్ముకుంటుంది. క్రాజు నెలక్యామో మాధరవే. దేవుని యొక్క అభిషేకం ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి దిగ్గి వచ్చునుగాక. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించునుగాక. గొప్ప విడుదల కలుగునుగాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన సంచలనాత్మకమైన శక్తిని వర్తమానంలో నుంచి విడుదల చేస్తూ ఉండగా ఇక్కడ ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరూ దీవించబడ్డారు. ఆయన ప్రత్యక్షతను చూశారు, ఆయన కార్యాలను చూశారు, ఇంకా చూడబోతున్నారు. మీ జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా సరే మీరేమి దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క పరమశక్తిని, పరిశుద్ధాత్మ అభిషేకమును, పరిశుద్ధాత్మ జీవాన్ని మనం చూడబోతున్నాం. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ కలిసింది అంటే దేవుడు మీ సమస్యకు విడుదల ఇచ్చాడని అర్థం. కొన్ని వందల మంది చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తర్వాత అయినా సరే కాల్ చేయండి, రేపైనా సరే చేయండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యమును చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే నన్ను ఎవరైనా ప్రత్యేకంగా పిలవాలి అనుకుంటే మీ కార్యక్రమాలకు తప్పకుండా కాల్ చేయండి, లేదంటే మెసేజ్ పెట్టండి. ఈ యొక్క పరిచర్య ఎంతో భారంతో కొనసాగిస్తున్నాం. దేవుని కొరకు బ్రతకాలి అనుకునే ఆశ ఉన్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ పరిచర్యకు మీ ఆర్థిక సహకారంను అందచేయండి. నన్ను ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కూడా కలవచ్చు. కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే మనకి మందిరం నిర్మాణంలో ఉంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మందిర నిర్మాణానికి మీ ఆర్థిక సహకారాన్ని తప్పకుండా అందించండి. ఎందుకో తెలుసా? మందిర నిర్మాణం విషయంలో దేవుడు నీకు ప్రేరేపణ ఇస్తుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి మొదలు పెడుతున్నాడని అర్థం. ఇదొక రహస్యం. ఓకే, కాబట్టి మీరు ఆశీర్వదించబడాలి అనుకుంటే మందిర నిర్మాణంలో పాల్గొనండి. దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మీ మీద, మీ పిల్లల మీద, మీ కుటుంబం మీద, మీ తరతరములు దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. తప్పకుండా పరిచర్యలో పాల్గొండి, గొప్ప దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? కుదరని రోగముల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తులతో నలిగిపోతున్నారా? ఎటువంటి సమస్యలో నలిగిపోతున్నా, ఎటువంటి బాధలో నలిగిపోతూ కృంగిపోతున్నా దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకొని గొప్ప విడుదల పొంది వెళ్ళండి. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కలవచ్చు. దేవుడు దైవజనుల ద్వారా మహత్తరమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. దేవుడు మీకు విడుదల ఇస్తున్నారు. రండి, విడుదల పొంది వెళ్ళండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నెంబర్ 9849130812.